ప్రభునందు ప్రియమైనటువంటి మరణాత గాస్పల్ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులైనటువంటి మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభునామమున శుభములు. అందరికీ మరణాత. ప్రభు తన యొక్క మహా ఉచిత కృపను బట్టి ప్రేమను బట్టి శిలువ శ్రమల ధ్యాన కూడికలలో గడిచినటువంటి 13 దినములు తోడై ఉండి 14వ దినమున మనల్ని ప్రవేశపెట్టిన వారై ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమెన్. నేటి దిన వాక్య భాగములు మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయము 1-2 వచనములు, లూకా సువార్త 22వ అధ్యాయము 1-2 వచనములు. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. నీ యొక్క ఉచిత కృపను బట్టి ప్రేమను బట్టి నీ పిల్లమైనటువంటి మమ్ములను గడిచినటువంటి 13 దినములు నీ యొక్క శిలువ శ్రమల ధ్యాన కూడికలలో ఏకింపజేసి 14వ దినముగా నీ యొక్క వాక్యమును వినుటకు కృప చూపించిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నీ వాక్యమును అందించుటకు నిలబడిన నన్ను మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపుకొని నీ బిడ్డలకు కావలసిన వాక్య వర్తమానం మీరు అందించండి. వినగలుగు చెవి, గ్రహించుకొనగల మనస్సు, భద్రపరచుకొనగలుగు భాగ్యము ప్రతి ఒక్కరికి ప్రసాదించుమని, ఆటంకులను పరిహరింప చేయమని వాక్యమును బోధకుడైన యేసు నామమున మిక్కిలి వినమితో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడలారా, ప్రభునామన మీకు ఎల్లరకు శుభములు కలుగును గాక. ఆమెన్. ప్రభు తన యొక్క మహా ఉచిత కృపను బట్టి ప్రేమను బట్టి మనలను మరి ఈ యొక్క శిలువ శ్రమ ధ్యాన కూడికలలో 14వ దినముగా ఆయన యొక్క సన్నిధానములో ఆయన యొక్క వాక్యాన్ని వినుటకు కృప చూపించినటువంటి వారై ఉన్నారు. ఈ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయం 1-5 వచనములు, మార్కు సువార్త 14వ అధ్యాయం 1-2 వచనములు, లూకా సువార్త 22వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం గమనించినట్లయితే, యేసు ప్రభు తన యొక్క శిష్యులైనటువంటి వారిని చూచి 2 దినములైన తరువాత పస్కా పండుగ అనేటువంటిది వస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడ్డానికి అప్పగింపబడతాడు, ఆ విషయాన్ని మీరు చూస్తారు అని చెప్పి తన శిష్యులైనటువంటి వారికి తెలియచేశాడు. అదే సమయానికి ప్రధాన యాజకులైనటువంటి వారు, ప్రజల పెద్దలైనటువంటి వారు కయప అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క గృహములో అందరూ కూడుకొని యేసు ప్రభువుని ఎలాగ బంధించాలి, యేసు ప్రభువుని మీద ఎలాగున నేరారోపణలు చేయాలి, యేసు ప్రభుని ఏ విధంగా మరి ఆయనకి ఏ విధంగా మరణశిక్ష విధింప చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వారందరూ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మరి వారు ఏమనుకున్నారనంటే, ఒకవేళ ఇప్పుడు అసలే పస్కా పండుగ అనేటువంటిది జరగబోతున్నది కనుక ఈ సమయంలో ఆయన గనక మనం ఏ విధంగానైనా కానీ కదిపినట్లయితే, లేకపోతే ఆయనకి మనం ఏదైనా చేయదలిచినట్లయితే గనక అల్లరి పుడుతుంది కనుక మనం ఇప్పుడు కాదు, పండగ అయిన తర్వాత పని ఏదో చేద్దాం అని చెప్పి వారు అనుకోవడం అనేటువంటి జరిగింది. అంటే వాళ్ళందరూ కూడాను తర్కించుకున్నటువంటి వారై ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే పస్కా పండుగ అనేటువంటిది ఒకటి మనకి ముఖ్యంగా కనపడుతుంది. అలాగే ఆ ప్రధాన యాజకులైనటువంటి వారు, ప్రజల యొక్క పెద్దలైనటువంటి వారు, వీరందరూ కూడా కయప అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క గృహము దగ్గర మరి సమావేశం అవడం అనేటువంటిది ముఖ్యంగా మనకి కనపడుతుంది. ఈ కయప అనేటువంటి వ్యక్తి అన్న అనేటువంటి అతనికి అల్లుడు. అతను మరి ఆ యొక్క రోమ చక్రవర్తులైనటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రధాన యాజకుడిగా నియమించబడ్డం అనేటువంటి జరిగింది యెరూషలేము దేవాలయానికి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా మనకి ఈ యొక్క వాక్య భాగంలో కనిపించేటటువంటిది పస్కా పండుగ. పస్కా అనేటువంటి పదాన్ని మనము ఆలోచన చేసినట్లయితే పసాక్స్ అనేటువంటి పదం నుండి ఉద్భవించింది. హీబ్రూలో పసాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. దాన్నే పస్కా అనేటువంటి వారుగా రూపాంతరం చెందడం అనేటువంటిది జరిగింది. ఇశ్రాయేల్ అయినటువంటి వారు, లేకపోతే యూదులైనటువంటి వారు మోషే యొక్క నాయకత్వంలో ఐగుప్తు నుండి కనాను దేశానికి మరి బయలుదేరినటువంటి సమయంలో, అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే కనుక మరి మోషే నాయకత్వంలో దేవుని చేత ప్రాచీన ఐగుప్తు బానిసత్వము నుండి వారు పొందినటువంటి విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆచరించేటువంటి పండుగల్లో ఒక పండుగ ఈ పస్కా పండుగ అని మనం చెప్పుకోవచ్చు. నిర్గమాకాండం గమనించినట్లయితే ఇశ్రాయేలు వారు ఏ విధంగా
మరి వారు స్వాతంత్ర్యం పొందారు అనేటువంటి విషయం దానిలో వివరంగా మనకి కనపడుచున్నది. అయితే ఈ యొక్క పస్కా పండుగను సర్వసాధారణంగా ఇశ్రాయేలైనటువంటి వారు, అనగా యూదులైనటువంటి వారు, అలాగే సమరయులైనటువంటి వారు, అలాగే మెస్సియానిక్ యూదులైనటువంటి వారు, అలాగే ఇశ్రాయేలైనటువంటి వారితో సత్సంబాలు కలిగి ఉన్నటువంటి కొన్ని ఇతర సమూహాలకు చెందినటువంటి వారు ఈ యొక్క పండుగను ఆచరిస్తూ ఉంటారు. అయితే బానిసత్వపు విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించేటటువంటి 3 పండుగల్లో ఈ పస్కా పండుగ అనేటువంటిది ఒకటి. నిర్గమకాండం 23 అధ్యాయము 14-16 వచనాల్లో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలైనటువంటి వారికి మోషే ద్వారా తెలియచేసినటువంటి మాట, సంవత్సరానికి 3 సార్లు నాకు పండుగ ఆచరించండి అని చెప్పి. అయితే ఈ పండుగలు 3, ఆ 3 ఏంటి అని అంటే కనుక, ఒకటి పులియని రొట్టెల పండుగ, రెండవది వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ, మూడవది వ్యవసాయ ఫలములు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు జరిగించేటటువంటి ఫల సంగ్రహపు పండుగ అని చెప్పి 3 పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగలను దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలైనటువంటి వారు ఆయనకి చేయాలని చెప్పేసి ఆయన ఆజ్ఞ తెలియచేయడం అంటూ జరిగింది. ఈ యొక్క పండుగల్లో ఒక పండుగ పులియని రొట్టెల పండుగ. దీన్నే మనము పస్కా పండుగ అని చెప్పేసి కూడా మనము పిలుస్తూ ఉన్నాం. ఇశ్రాయేలైనటువంటి వారు యెరూషలేము దేవాలయానికి ఒక యాత్రకి వెళుతున్నట్లుగా వాళ్ళు వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో ఈ పండుగలను ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఈ పండుగల్ని యాత్రా పండుగలు అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే మరి సమరయులైనటువంటి వారు మాత్రం యెరూషలేము దేవాలయానికి వెళ్ళరు. ఎందుకంటే ఈ యొక్క ఇశ్రాయేలైనటువంటి వారికి సమరయులైనటువంటి వారు అంటరాని వారి లెక్కలో ఉన్నారు కనుక. కాబట్టి ఈ సమరయులైనటువంటి వారు గెరిజీము అనేటువంటి పర్వతానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క పస్కాను ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క పస్కా పండుగలో కేవలం పురుషులు మాత్రమే బహిరంగంగా జరిగేటువంటి ఆరాధన కార్యక్రమాల్లో ఏకీభిస్తూ ఉంటారు. స్త్రీలైనటువంటి వారు ఈ యొక్క పండుగలో ఏకీభించరు. ఇక పస్కా అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాము అని అంటే పాస్ ఓవర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అనగా పాస్ ఓవర్ అని పిలుస్తాం. మొట్టమొదటిగా విలియం టిండేల్ అనేటువంటి బైబిల్ తర్జుమా చేసినటువంటి వ్యక్తి, అనగా విలియం టిండేల్ తర్జుమా చేసినటువంటి ఆ యొక్క బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఈ యొక్క పాస్ ఓవర్ అనేటువంటి ఇంగ్లీష్ పదం అనేటువంటిది పస్కా అనేటువంటి పదానికి మారుగా వినియోగించబడడం జరిగింది. ఆ తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా ఈ యొక్క పాస్ ఓవర్ అనేటువంటి పదం పస్కా అనేటువంటి పదానికి మారుగా వినియోగించబడడం అనేటువంటిది జరిగింది. ఇంతకీ పస్కా అంటే అర్థం ఏమిటి? పస్కా మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం పాస్ ఓవర్ అని చెప్పేసి. దాన్ని బట్టి మనం చూస్తే ఈ యొక్క పస్కా అంటే అర్థం హీ హ్యాడ్ పాస్డ్ ఓవర్, అంటే దేవుడు దాటుకొని వెళ్ళినాడు అని అర్థం అక్కడ వస్తుంది. ఐగుప్తీలైనటువంటి వారి మీదకి దేవుడు పంపించినటువంటి 10 తెగుల్లో 10వ తెగులు ఆ యొక్క ఐగుప్తీలకు సంబంధించినటువంటి ప్రథమ సంతానము అనేటువంటిది చనిపోవడం అనేటువంటిది. కాబట్టి ఆ సమయంలో దేవుడైనటువంటి యెహోవా వారికి తెలియచేసినటువంటి విధంగా, అనగా తన బిడ్డలైనటువంటి వారికి ఆయన తెలియజేసినటువంటి విధంగా వారు చేయుట చేత, అనగా ఆ వధించబడినటువంటి పస్కా పశువు యొక్క రక్తాన్ని వారి యొక్క ద్వారబంధాలకి 2 నిలువు కమ్మిలకి అలాగే పై అడ్డ కమ్మికి వారు చల్లడం ద్వారా దేవుడు ఆ యొక్క సూచనను, అంటే ఆ యొక్క గుర్తును ఆయన గుర్తించి ఇది ఆయన యొక్క పిల్లలైనటువంటి వారి యొక్క గృహం అని చెప్పి దాన్ని దాటుకొని వెళ్ళి ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేయడం అనేటువంటిది జరిగింది. అందుచేత మరి ఈ యొక్క హెబ్రీల యొక్క ఇళ్లను దేవుడు దాటుకొని వెళ్ళాడు, అంటే వాటిని వదిలి వెళ్ళాడు అనేటువంటి అర్థం అక్కడ ఆ పస్కా అనేటువంటి పదానికి పాస్ ఓవర్, ఈ హ్యాడ్ పాస్ ఓవర్ అనేటువంటి దానికి మనకి కనపడుచున్నది. అలాగే ఈ హ్యాడ్ పిటి అని చెప్పేసి కూడా దీనికి అర్థం ఉంది. అంటే ఆయన దయతలిచినాడు అనేటువంటి అర్థం కూడా దానికి ఉంది.
అంతేకాకుండా ఈ హ్యాడ్ హోవర్ గార్డెనింగ్ అంటే అర్థం ఏంటంటే వారి పైన పరిభ్రమించి వారిని రక్షించినాడు, లేకపోతే వారికి కాపలా ఉండి ఉన్నాడు అనేటువంటి అర్థం కూడా ఈ పస్కా అనేటువంటి పదానికి ఉంది. హోవర్, HOVR, హోవర్ అంటే పరిభ్రమించడం, అంటే పైన, అంటే వీరికి తగలకుండా ఆయన పైన పరిభ్రమించను అనేటువంటి అర్థం అక్కడ వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తే యెషయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 5వ వచనంలో పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. అంటే పక్షులు పైన ఎలాగైతే ఎగురుతూ వాటి యొక్క పిల్లల్ని రక్షించుకుంటాయి, అలాగా సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా తన యొక్క ప్రజలైనటువంటి వారిని ఆయన రక్షించుకున్నాడు అనే యొక్క వాక్యానికి అక్కడ ఈ హ్యాడ్ హోవర్ బై గార్డెనింగ్ అంటే ఆయన పరిభ్రమిస్తూ వారిని రక్షించుకున్నాడు అనేటువంటి ఆ యొక్క అర్థం అక్కడ అది అంటే అది సరైనటువంటి విధంగా మనకి కనపడుతున్నది. అయితే ఈ పస్కా కాలములో వధించబడేటటువంటి పశువు గొర్రెపిల్ల లేకపోతే మేకపిల్ల. ఈ యొక్క పస్కా పండుగను ఇశ్రాయేలు వారు 7 రోజులు ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎప్పుడు ఆచరిస్తారు అని అంటే గనక మొదటి నెల, అంటే దాన్ని మనం అబీబు నెల అని చెప్పేసి అంటాం, నిస్సాన్ నెల అని కూడా దాన్ని పిలవడం జరుగుతుంది. ఆ యొక్క నెల మరి 14వ దినాన్న సాయంత్రం మొదలుకొని 21వ దినం సాయంకాలం వరకు ఈ యొక్క పస్కా పండుగను యూదులైనటువంటి వారు ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. నిర్గమాకాండం గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనం నుండి 51వ వచనం వరకు, అంటే మొత్తం అధ్యాయం అంతా, అలాగే 13వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు, ద్వితీయోపదేశకాండం గ్రంథం 16వ అధ్యాయంలో, లేవియాకాండం గ్రంథము 23వ అధ్యాయము 5-8 వచనాలను మనం గమనించినట్లయితే ఈ పస్కాను గూర్చినటువంటి వివరణ పూర్తిగా మనకి కనపడుతున్నది. అయితే ఈ యొక్క పస్కాను ఎలా ఆచరించాలి? ఆ యొక్క మొదటి నెలలో 10వ రోజున ఆ యూదులైనటువంటి వారు తమ యొక్క కుటుంబముల యొక్క లెక్క చొప్పున ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రె పిల్ల లేకపోతే మేక పిల్లను వాళ్ళు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క గొర్రె పిల్ల తినడానికి ఆ కుటుంబం గనక తక్కువ అయినట్లయితే గనక, అంటే గొర్రె పిల్ల వధించిన తర్వాత వచ్చే మాంసం ఎక్కువ ఉంటుంది, కానీ ఆ కుటుంబ సభ్యులైనటువంటి వారికి అది ఎక్కువ, వారు తినగా ఇంకా మిగిలిపోతుంది అన్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే గనక వారి యొక్క పొరుగు వారిని వారితో కలుపుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే వారి ఇంటి పేరు వారిని వారు కలుపుకోవాలి అని చెప్పేసి మనము అనుకోవచ్చు. తర్వాత వారి యొక్క లెక్క చొప్పున ఆ యొక్క గొర్రెను లేకపోతే మేకను వారు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ప్రతి వారి యొక్క భోజన పద్ధతిని బట్టి లేకపోతే పరిమితిని బట్టి ఆ యొక్క లెక్క అనేటువంటిది లెక్కించుకోవాలి. అంటే ఎవరు ఎంత తినగలరో అన్నటువంటి దాన్ని ముందుగానే వాళ్ళు లెక్క వేసుకొని, పెద్దవాడైతే ఎంత తినగలడు, చిన్నవాడైతే ఎంత తినగలడు, కనుక మనకి ఇంత సైజు ఉండేటటువంటి లేకపోతే పరిమాణం ఉండేటటువంటి గొర్రె పిల్ల లేకపోతే మేక పిల్ల కావాలి అని చెప్పేసి వారు దాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరత అక్కడ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ యొక్క గొర్రె పిల్ల లేకపోతే మేక పిల్ల నిర్దోషమైనటువంటి ఏడాది మగపిల్ల ఉండాలి. కొన్ని తర్జుమాల్లో మనం చూస్తే మొదటి సంవత్సరపు మగపిల్ల అయినటువంటి గొర్రె లేకపోతే మేక అని చెప్పేసి అక్కడ మనకు కనబడుతుంది. అంటే ప్రథమ సంతానంగా అని మనం దాని గురించి చెప్పుకోవచ్చు. వీరు 10వ రోజున ఆ యొక్క గొర్రె పిల్ల లేకపోతే మేక పిల్లను ఎన్నిక చేసుకొని దాన్ని 14వ రోజు వరకు వారి దగ్గర జాగ్రత్తగా ఉంచాలి. అంటే ఆ 4 రోజులు కూడాను 10వ రోజు నుండి మనం 14వ రోజు వరకు ఉన్నటువంటి ఆ యొక్క రోజుల్లో దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మచ్చైనా ముడతైనా లేకపోతే ఇంక వేరే తరమైనటువంటి అనారోగ్యం ఏమైనా దానికి ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు దాని విషయంలో చూసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆ తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ ఇశ్రాయేలు అనేటువంటి వారు సర్వ సమాజముగా అంటే సమాజం అంతా కూడా కలిసి తమ యొక్క కుటుంబాలతో సాయంకాలం సమయంలో ఈ యొక్క పస్కా పశువును వధించి దాని యొక్క రక్తంలో కొంచెము తీసి
హిస్సోపుతో వారి యొక్క ద్వారబంధాలకి 2 నిలువు కమ్ములకి అలాగే అడ్డకమ్మికి దాన్ని పూయాలి. ఆ తర్వాత ఆ రాత్రికి రాత్రే ఈ వధించబడినటువంటి పస్కా పశువు యొక్క మాంసాన్ని కాల్చుకొని తినాలి. పొంగని రొట్టెలు కలుపుకొని తినాలి. అలాగే చేదు కూరలతో కలిపి ఆ యొక్క మాంసాన్ని వారు తినాలి. దాని యొక్క తలను, దాని యొక్క కాళ్ళను, దాని యొక్క అంతరాలని అగ్నితో కాల్చివేసి వారు ఆ యొక్క మాంసాన్ని వారు తినాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ తినవలసినటువంటి విధానం, వారు నడుము కట్టుకొని తినాలి, చెప్పులు తొడుగుకొని కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని కర్రలు చేత పట్టుకొని అలాగే త్వరపడుచు త్వరగా వేగిరముగా అది వారు తినాలి. ఇంకా ఆ తర్వాత మనం గమనించినట్లయితే అందరూ కూడాను దాన్ని ఇంట్లోనే తినాలి తప్ప ఇంట్లో నుండి దాన్ని బయటికి తీసుకొని పోకూడదు. అంతేకాకుండా ఆ యొక్క ఆ గొర్రె పిల్ల యొక్క ఎముక ఏది కూడాను విరవకూడదు. ఆ విధంగా మరి ఆ యొక్క పశు పిల్లను వధించబడినటువంటి పస్కా పశువును వారు భుజించాల్సినటువంటి వారై ఉన్నారు. అయితే ఈ యొక్క క్రమంలో వీళ్ళు చేయకూడనివి ఏంటి అని అంటే గనక ఈ యొక్క మాంసంలో ఉడకనది వాళ్ళు తినకూడదు. అలాగే నీళ్లలో ఉడకబెట్టినటువంటి దాన్ని వారు తినకూడదు. కేవలము మరి కట్టెల నిప్పుల మీద కాల్చినటువంటి దాన్ని మాత్రమే వారు తినాలి. అంతేకాకుండా ఉదయకాలం వరకు కూడా దానిలో ఏమీ కూడా మిగలకూడదు. ఒకవేళ అలా గనక మిగిలి ఉన్నట్లయితే దాన్ని ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేయాలి అని అంటే అగ్నితో కాల్చి వేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ మరి దేవుడైనటువంటి యెహోవా వారికి మోషే ద్వారా తెలియచేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈ యొక్క పస్కా ఎవరెవరు ఆచరించకూడదు, పస్కా పండుగను ఎవరెవరు ఆచరించకూడదు, లేకపోతే మరి ఎవరెవరు ఆ యొక్క పస్కా పశువు యొక్క వధించబడిన పస్కా పశువు యొక్క మాంసాన్ని తినకూడదు అని అంటే వాళ్ళు ఆ యొక్క దేశస్థులు అవనివ్వండి లేకపోతే పరదేశులు అవనివ్వండి ఎవరైనా సరే సున్నతి లేని వారు ఆ యొక్క పస్కా పండుగను ఆచరించకూడదు. ఆ యొక్క పస్కా వధువు అనగా పస్కా వధింపబడినటువంటి పశువు యొక్క మాంసాన్ని ఆ సున్నతి చేయబడిన వాడు ఎవడైనా సరే దాన్ని తినకూడదు. అతను స్వదేశీయుడు అవనివ్వండి లేకపోతే పరదేశం అవనివ్వండి. అంటే ఆఖరికి యూదులైనటువంటి వారు లేకపోతే ఇస్రాయేలైనటువంటి వారిలో సున్నతి పొందిన వాడు ఎవడైనా సరే దాన్ని భుజించకూడదు. రెండవదిగా అన్యుడు ఎవడో కూడాను అట్టి ఆ యొక్క మాంసాన్ని తినకూడదు. అలాగే పరదేశి కానీ కూలికి వచ్చినటువంటి దాసుడు కూడాను ఈ యొక్క మాంసాన్ని అనగా పస్కా పశువు అయినటువంటి వధించబడినటువంటి పశువు యొక్క మాంసాన్ని భుజించకూడదు. అయితే వెండితో కొనబడిన వాడు అలాగే సున్నతి పొందినటువంటి దాసుడు అయి ఉంటే గనక అతను ఆ యొక్క పస్కా పండుగను ఆచరించ యోగ్యుడైనటువంటి వాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ చూస్తే పస్కా అంటే ఏంటి, ఎలా ఆచరించాలి, ఎవరు ఆచరించాలి, ఎవరు ఆచరించకూడదు అనేటువంటి విషయాలు దేవుడైనటువంటి యెహోవా ఆనాడు ఇశ్రాయేలు వారికి తెలియచేసినటువంటి వాటిని ఏదన్నా మనం గమనించినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క పస్కా పశువు వధించబడేటువంటి పస్కా పశువు యేసు ప్రభువుకి సాదృశ్యంగా కనపడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆ తరువాత మనము మరి ఆ యొక్క మేడగదిలో యేసు ప్రభు తన యొక్క శిష్యులైనటువంటి వారు ఆచరించినటువంటి ఆ యొక్క భోజనం గురించి మనము ధ్యానం చేసుకున్నప్పుడు దాని గురించి వివరంగా మనము తెలుసుకుందాం. అయితే ఈ ఇశ్రాయేలైనటువంటి వారు మరి దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా వారికి తెలియజేసినట్లుగా ఇవన్నీ కూడా చేశారు. ఆ రాత్రే మరి ఐగుప్తు దేశంలో దేవుడు సంచరించి మరి ఆయన ఇచ్చినటువంటి సూచనలుగా విధంగా అంటే ఏ గృహానికైతే ఆ యొక్క రక్తము ద్వారబంధం యొక్క 2 నిలువు కమ్ములకి అడ్డకమ్మికి లేదో అది ఐగుప్తు యొక్క గృహముగా ఆయన భావించి ఆ యొక్క గృహముకు సంబంధించినటువంటి మనుషుల్లోనే కానీ పశువుల్లో కానీ ప్రథమ సంతానాన్ని హతం చేయడం అనేటువంటి జరిగింది. ఈ యొక్క హెబ్రీలైనటువంటి వారు లేకపోతే యూదులైనటువంటి వారు లేకపోతే ఇశ్రాయేలైనటువంటి వారు అందరూ కూడాను వారు
మరి ఆ యొక్క దేవుని యొక్క చేతుల నుండి వారందరూ కూడాను తప్పించుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే నిర్గమకాండం గ్రంథంలో 12వ అధ్యాయంలో 24వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా వారికి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలెను అని చెప్పేసి. అది ఒక కట్టడ. ప్రతి సంవత్సరం కూడా వీరు ఈ యొక్క 3 యాత్రా పండుగలను చేయవలసిందే. పులియని రొట్టెల పండుగ, ఇంకా పస్కా పండుగ, అలాగనే ఆ యొక్క మరి కోత పండుగ, అలాగే ఫల సంగ్రహపు పండుగ, ఈ 3 పండుగలు కూడా వాళ్ళు జరిగించాల్సినటువంటి వారైనా అది ఒక కట్టడగా దేవుడు వారికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇది నేటి దిన వాక్యంలో ఉన్నటువంటి పస్కాను గూర్చినటువంటి వివరణ. ఈ యొక్క వివరణను ప్రభు మన యొక్క హృదయంలో భద్రపరిచి మహిమ పొంది మేలు దయచేయునుగాక. ఆమెన్. ఓ మా తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు, నమస్కారములు. నేటి దినమున మరి చదవబడినటువంటి వాక్య భాగములో పస్కాను గూర్చినటువంటి వివరణను తెలుసుకొనిచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలయ్యా. మరింత విపులముగా మరొక మారు దాని గురించి మేము ధ్యానం చేయగలటో కృప చూపించి మహిమ పొందుమని, విత్తబడిన వాక్యం సాతనెత్తుకోకుండా ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచి ముందులుగా ఫలింపచేయమని వాక్యమును బోధకు నేను యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మంచిదండి. మరి నేటి దిన వాక్యోపదేశంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, యాత్రా పండుగలు ఎన్ని, అవి ఏమిటి? యాత్రా పండుగలు ఎన్ని, అవి ఏమిటి? రెండవ ప్రశ్న, అబీబు నెలను ఏమని కూడా పిలుస్తారు? అబీబు నెలను ఏమని కూడా పిలుస్తారు? మూడవ ప్రశ్న, పస్కా పశు మాంసమును ఎవరెవరు తినకూడదు? పస్కా పశు మాంసమును ఎవరెవరు తినకూడదు? ఈ 3 ప్రశ్నలకు మీ యొక్క సమాధానాన్ని 9299953536 అనేటువంటి మొబైల్ నెంబర్కి SMS ద్వారా కానీ లేక వాట్సాప్లో కానీ తెలియచేయాల్సిందిగా మీకు కోరుతున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమెన్. అందరికీ మరణాత.